పాలిటిక్స్లో స్టేట్మెంట్షిప్ అన్న అకౌంటబిలిటీ అన్న చాలా ఇంపార్టెంట్. దానికి రెస్పాన్సిబిలిటీ కింద లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ పదవికి రిజైన్ చేశారు. అలాంటి పొలిటికల్ లీడర్స్ పుట్టిన దేశం మంది. కానీ ప్రస్తుతం మనం వైసీపీ గవర్నమెంట్ చూసుకుంటే ఒకళ్ళేమో సినిమా టికెట్ల గురించి మీటింగ్ పెట్టడం, ఇంకొకరేమో మూడు పెళ్ళిళ్ళు అని చెప్పి తిట్టడం. ఒక యాక్ట్ పాస్ చేస్తాం, ఈ యాక్ట్ పాస్ చేయడం వల్ల మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్కి ఇంకా ఇంత బడ్జెట్ అవసరం అవుతుందని చెప్పి ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు, మినిస్టర్ పొజిషన్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు జనాలకు అర్థమయ్యేలా చెప్తే జనాలు కూడా రూలింగ్ మీద, వాళ్ళ గవర్నమెంట్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. మినిస్ట్రీ హోల్డ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ శాఖ గురించి జనాలకు అర్థమయ్యేలా చెప్పడం మానేసి ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు పర్సనల్ లైఫ్స్ అటాక్ చేయడం అనేది చాలా దారుణం అని చెప్పాలి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా మీటింగ్స్లో కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు నాలుగో భార్య అని చెప్పి ఓపెన్గా జనాల ముందు మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అతను హోల్డ్ చేస్తున్న పొజిషన్కి మాట్లాడాల్సిన మాటలైతే కాదు. అందుకే జనాలు కూడా ఎటువంటి లీడర్కి ఓటేస్తున్నాం, ఎటువంటి వాళ్ళని మనం అసెంబ్లీకి పంపిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించి ఓటేస్తే మంచిది. జై హింద్.